ఎమ్మెల్సీ పోరుకు బీఆర్ఎస్ దూరం, ఎవరికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం, నేతలకు సూచనలు చేసినటువంటి కేసీఆర్ త్వరలో అధికారిక ప్రకటన, ఓటమి భయమా వ్యూహాత్మకం అంటూ ఊకొని చూస్తున్నాం. కొండంత రాగం తీసి అదేదో పాట పాడినట్లు ఉంది బీఆర్ఎస్ పరిస్థితి. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు కేసీఆర్కే పట్టం కడతారని మైకులు విరిగేలా గులాబీ లీడర్లు గప్పాలు కొడుతున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్ తమదే అని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ అధిష్టానం రాష్ట్రంలో త్వరలో జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఓటమి భయమా లేక వాళ్ళు చెప్పిన వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వంపై లేదా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల నగర మోగింది. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తారనే దానిపై చర్చ జరుగుతూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ జవసత్వాలు రోజు రోజుకి తెలంగాణలో వీక్ అవుతూ ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగే పరిస్థితి కనబడుతుంది. సో ఈ క్రమంలో చాలా సీరియస్గా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఓడిపోతున్న వాళ్ళ క్లారిటీ ఉంది. కానీ వాళ్ళు ఏమంటారు, కృత్రిమంగా ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని కృత్రిమంగా లేబట్టేసి తద్వారా కేసీఆరే రావాలి, కేసీఆర్ పాలనే బాగున్నది, ఫామ్ హౌస్ పాలనే బాగుందనే కొనలో ఒక నరేటివ్స్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. కృత్రిమమైనటువంటి నరేటివ్స్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో మరి నిజంగా ప్రజల్లో మీకు సానుభూతి ఉంటే మీరు పోటీ చేయాలి కదా, ఎందుకు పోటీ చేస్తలేరు? ప్రజల్లో మీకు సానుభూతి లేదన్నట్టే అర్థమవుతోంది. సో ఇప్పటికైనా కానీ మీ తీరు మార్చుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.